ఒక అనాథ చేసిన తప్పుకు మిగిలిన అనాథలందరినీ దూషించడం ఎంతవరకు కరెక్ట్? 3 రోజుల వయసున్న ఆడ శిశువును రోడ్డు మీద వదిలేశారు. పిల్లలు లేని ఒక దంపతులు ఆ పాపని సొంత కూతుర్లా పెంచి పెద్ద చేశారు. ఆ అమ్మాయికి 14 ఏళ్లు వచ్చాక తన ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి పెంచిన తల్లినే చంపేసింది. ఈ 14 ఏళ్ల అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో రిలేషన్షిప్ లో ఉంది. అది నచ్చని తల్లి అమ్మాయిని మందలించింది. వాళ్ళ అమ్మ అడ్డు తొలగిపోతే ఆస్తితో ఎంజాయ్ చేయొచ్చని తన బాయ్ ఫ్రెండ్ సలహా ఇవ్వడంతో పెంచిన తల్లిని చంపడానికి ప్లాన్ చేసింది. అప్పటికే ఆ అమ్మాయి తల్లి గుండె జబ్బుతో బాధపడుతుంది. ఒక రోజు ఆమెకు మత్తు టాబ్లెట్స్ ఇచ్చి తన బాయ్ ఫ్రెండ్స్ ని ఇంటికి రమ్మంది. వాళ్ళిద్దరూ దిండితో ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ అమ్మాయి వాళ్ళ బంధువులకి కాల్ చేసి అమ్మ నిద్రలో చనిపోయిందని చెప్పింది. అందరూ ఆ అమ్మాయి మాట నమ్మేశారు. హార్ట్ అటాక్ వల్ల చనిపోయిందని అనుకున్నారు. ఒక నెల తర్వాత చనిపోయిన ఆవిడ తమ్ముడు ఈ అమ్మాయి ఫోన్ లో చాటింగ్ చూసి షాక్ అయ్యాడు. ఆ చాటింగ్ లో ఎలా చంపాలని మాట్లాడుకున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. నిజం బయటపడింది. అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలను అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి ఇంట్లో బంగారాన్ని అమ్మి ఒకటికి బైక్ కూడా కొంది. ఆ అమ్మాయి 8వ తరగతి చదువుతుంది. ఈ సంఘటన ఒడిశాలో జరిగింది. చాలా మంది ఈ న్యూస్ బయటకు వచ్చాక ఎవరో కన్న వాళ్ళని పెంచుకుంటే ఎలాగే జరుగుతుంది, ఇందుకేనేమో వాళ్ళమ్మ పుట్టిన 3 రోజులకే వదిలేసిందని అనాథల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ తప్పు చేసింది చెడు సావాసాలు చేసిన అమ్మాయి మాత్రమే, ఒక అనాథ కాదు. కన్న తల్లిదండ్రుల్ని ఆస్తి కోసం చంపిన పిల్లలు ఈ సమాజంలో ఎంతమంది లేరు? ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.